హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీష్ స్పోర్ట్స్. ఇప్పటివరకు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సౌత్ ఆఫ్రికా ఇండియా టూర్లో ఫస్ట్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడారు. ఆ 2 మ్యాచ్ల్ని వైట్ వాష్ చేసి సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరిగింది. దాంట్లో ఇండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ని గెలుచుకుంది. ఇక T20 సిరీస్ మొదలవబోతుంది. రేపటి నుంచి కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్తో ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్ రేపు స్టార్ట్ అవబోతుంది. ఈరోజు వీడియోలో మనం కటక్ గ్రౌండ్ వికెట్ ఎలా ఉండబోతుంది, తర్వాత వెదర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, తర్వాత 2 టీముల మధ్యలో ప్లేయింగ్ 11 ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ T20 సిరీస్ బాగా హై స్టేక్ T20 సిరీస్, ఎందుకంటే ఇండియా 2024 వరల్డ్ కప్ ఛాంపియన్, అలాగే సౌత్ ఆఫ్రికా 2024 వరల్డ్ కప్ ఫైనలిస్ట్. సో లాస్ట్ T20 వరల్డ్ కప్ ఇద్దరు ఫైనలిస్టుల మధ్య జరిగే ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్ తప్పనిసరిగా చాలా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. సో ముందుగా మనం ఇండియా టీంలో చూసుకుంటే లాస్ట్ టెస్ట్ సిరీస్లో నెక్ స్పాజమ్ తోటి ఇంజురీ అయిన T20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, తర్వాత ఏషియా కప్ ఆడుతూ క్వాడ్రిసెప్స్ ఇంజురీ తోటి టీంకి దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా ఇద్దరు ఈ సిరీస్తో కంబ్యాక్ చేస్తున్నారు ఇండియా టీంలోకి. ఇక బారాబతి వికెట్ చూసుకుంటే మనం ఇది చాలా హై స్కోరింగ్ గ్రౌండ్. ఇక్కడ యావరేజ్ స్కోర్ ఇంతకుముందు 160 ఉండేది, ఇప్పుడు రీసెంట్గా అది అరౌండ్ 170-180 యావరేజ్ స్కోర్గా ఉంటుంది. తర్వాత డ్యూ అనేది మేజర్ ఫ్యాక్టర్ అవటం వల్ల ఖచ్చితంగా రెండో బ్యాటింగ్ చేసే టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ముందు బ్యాటింగ్ చేసే టీము ఒక 15-20 రన్స్ ఎక్స్ట్రా చేయవలసిన అవసరం ఉంటుంది. వెట్ బాల్ తోటి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్స్కి బౌలింగ్ చేయడం అనేది చాలా కొద్దిగా కష్టమైన విషయం. తర్వాత ఈ పిచ్ కాస్త స్పిన్కి అనుకూలించే అవకాశం కూడా ఉంది. స్పిన్నర్స్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన టీంకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. 60-70% మ్యాచ్ గెలిచే అవకాశం. ఎందుకంటే కళ్ళు మూసుకొని ముందు బౌలింగ్ చేస్తారు. ఏ టీం టాస్ గెలిచినా కూడా డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయాలంటే మనం ముందు బౌలింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో కూడా. ఈ కటక్లో ఇండియా రికార్డు సౌత్ ఆఫ్రికాకి ఎగ్నెస్ట్గా అంత బాగాలేదు. ఇంతకుముందు 2 T20 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా పైన ఈ కటక్లో బారాబతి స్టేడియంలో ఆడితే 2015, 2022లో 2 మ్యాచ్ల్లో కూడా ఇండియా టీము సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. రేపు మ్యాచ్లో గెలిచి అడ్వాంటేజ్ ఆపగలుగుతారా, లేకపోతే సౌత్ ఆఫ్రికా తన డామినేషన్ని కటక్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. టీమ్ కాంబినేషన్ విషయానికి వస్తే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మనం చెప్పుకున్నట్టుగా వెనక్కి వచ్చాడు స్క్వాడ్లోకి. తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్తో రావడంతో ఇండియా టీం బ్యాలెన్స్ సడన్గా చాలా గ్రేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు ఖచ్చితంగా. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 4లో తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తాడు. సంజు శాంసన్ ఆడితే కనుక నెంబర్ 5లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ ఇంతకుముందు అవకాశం ఇచ్చినట్టుగా అక్షర్ పటేల్కి కనుక నెంబర్ 5లో అవకాశం ఇస్తే సంజు శాంసన్ నెంబర్ 7లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. సో సంజు శాంసన్ నెంబర్ 7లో ఆడాల్సి వస్తే కనుక ఒకవేళ వాళ్ళు జితేష్ శర్మ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే జితేష్ శర్మ ఈజ్ మోర్ డెసిగ్నేటెడ్ ఫినిషర్ దాన్ సంజు శాంసన్ కాబట్టి. అలాగే నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడా, లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారా అనేది చూడాలి. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11లో హర్షిత్ రాణా కానీ హర్షదీప్ సింగ్ కానీ ఒకళ్ళు ఆడే అవకాశం ఉంది. ఈ స్పిన్ డిపార్ట్మెంట్ మోస్ట్ లైక్లీ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్. సో వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్తో వెళ్లే కన్నా వరుణ్ చక్రవర్తి లాంటి
ఒక వికెట్ టేకింగ్ బౌలర్తో కానీ, కుల్దీప్ యాదవ్ లాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్తో కానీ వెళ్ళడం అనేది చాలా అడ్వైజబుల్. సౌత్ ఆఫ్రికా చాలా పవర్ హిట్టింగ్ టీము. మనకి వాళ్ళని కంట్రోల్ చేయగల బౌలర్స్ కావాలి. సౌత్ ఆఫ్రికా టీముని ఎట్టి పరిస్థితుల్లోని తక్కువ అంచనా వేసే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీము. మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు. వన్డే సిరీస్ కూడా ఫస్ట్ 2 వన్డేల్లో పోటాపోటీగా ఆడి లాస్ట్ వన్డేల్లో వాళ్ళు పేలవంగా ఆడటం వల్ల ఇండియా 2-1తో వన్డే సిరీస్ గెలవగలిగింది. కానీ T20 సిరీస్కి వచ్చేసరికి వాళ్ళది చాలా బ్యాలెన్స్డ్ టీం. క్వింటన్ డీకాక్ మళ్ళీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చాడు. తను చాలా బాగా ఆడుతున్నాడు. పాకిస్తాన్ సిరీస్లో బాగా ఆడాడు. లాస్ట్ ఇండియా పైన జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 3లో వచ్చే మార్క్రమ్ కూడా ఈ వన్డే సిరీస్లో ఒక సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ నెంబర్ 4 అండ్ 5లో చూసుకుంటే ప్రెస్టన్ స్టబ్స్ తర్వాత డేవిడ్ మిల్లర్ ఆడే అవకాశం ఉంది. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ హీటర్స్ వైట్ బాల్ క్రికెట్లో. నెంబర్ 6లో డొనోవాన్ ఫెరెరా ఆడే అవకాశం ఉంది. కరెంట్లీ డొనోవాన్ ఫెరెరా అని చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ వచ్చి ఆల్మోస్ట్ 180 ఉంది T20 కెరీర్ది. సో అంటే మనం చూసుకోవచ్చు అతను ఎంత బిగ్ హిట్టర్ అనేది. తర్వాత నెంబర్ 7, 8లో మార్కో యాన్సన్ అండ్ కార్బిన్ బోష్. అగైన్ ఇద్దరు కూడా చాలా డీసెంట్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్, మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్. నెంబర్ 9లో కేశవ్ మహారాజ్ ఆడతాడు. నెంబర్ 10లో ఎన్రిచ్ నోర్కే ఆడే అవకాశం ఉంది. నెంబర్ 11లో అవుట్నీల్ బాట్మెన్ కానీ లుంగి ఎంగిడి కానీ వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో మనం చూడవలసిన కొన్ని కీలక అంశాలు ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్. ఈ మధ్యకాలంలో సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కెప్టెన్గా అది టీంకి చాలా బర్డెన్. ఈ మ్యాచ్లో తను సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని ఎలా ఎదుర్కొంటాడు, తన ఫేవరెట్ ఫ్లిక్ షాట్స్ ఆడగలుగుతాడా లేదా అనేది చూడాలి. రెండవది కుల్దీప్, వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా పవర్ హిట్టర్స్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారో అనేది చాలా కీ ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా హిట్టర్స్ని తొందరగా అవుట్ చేయగలిగితే వాళ్ళు పెద్ద స్కోర్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయగలుగుతుంది ఇండియా టీం. ఇంకా మూడోది వస్తే మార్కో యాన్సన్ వన్డే సిరీస్లో త్రూ అవుట్ అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన జైస్వాల్ని చాలా ఇబ్బంది పెట్టాడు తన బౌన్స్ తోటి. అభిషేక్ శర్మ నార్మల్గా డౌన్ ద వికెట్ వచ్చి బిగ్ షాట్స్ ఆడతాడు కాబట్టి తను మార్కో యాన్సన్ని ఎలా కౌంటర్ చేస్తాడు అతని బౌన్స్ని, లేకపోతే మార్కో యాన్సన్ అభిషేక్ శర్మని కట్టడి చేయడానికి మార్కో యాన్సన్ ఏం చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉంది. ఫైనల్గా పేపర్ పైన చూసుకుంటే 2 జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఏమైనా హోమ్ కండిషన్స్ ఇండియాకి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందా? లేకపోతే సౌత్ ఆఫ్రికా స్పిన్ అటాక్తో చూసుకుంటే ఇండియా స్పిన్ అటాక్ క్వాలిటీ స్పిన్ అటాక్. ఆ స్పిన్నర్స్ డామినేట్ చేసి మనకి ఇండియా గెలిచే అవకాశం కల్పిస్తారా? తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే టాస్ అనేది చాలా క్రూషియల్. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి మనం చెప్పుకున్నట్టుగా 60-70% మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. మీ ప్రెడిక్టెడ్ 11 ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి దయచేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.